గుఫా హోటల్ నైట్ డిన్నర్కి వచ్చాము. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మేమంతా నైట్ అవుట్ డిన్నర్కి వచ్చామండి. గుఫా హోటల్ చూడండి ఎట్లా అద్భుతంగా ఉంటుందో. డోర్ ఓపెన్ చేయగానే సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. ఇది మా టేబుల్ అరేంజ్ అయిపోయింది. మేము వచ్చేంత లోపు మళ్ళీ ఆర్డర్ ఇచ్చి కొన్నేటిదే ఉన్నది. ఎట్లా తినేడుతుంది చెప్పింది అయితే అదిరిపోయింది. కూర్చో నాకు ఒకటి. ఇక్కడైతే మేము ఏం ఆర్డర్ చేయాలో చూస్తున్నాము. ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాదు. ఒకసారి హోటల్కి వెళ్తాము, అన్ని ఫ్యాన్సీ నేమ్స్ చూసి ఏం అర్థం కాదు. లాస్ట్కి మనకి ఏది తెలుసో అదే చెప్తాం. ఎన్ని మెనూ కార్డ్ మొత్తం తిప్పి లాస్ట్కి మనకు తెలిసిందే చెప్తాం. సో మేమైతే ప్రాన్స్ ఫ్రై, బటర్ చికెన్, బటర్ నాన్ ఇవైతే ఆర్డర్ చేసినాం. ఇక్కడ మొత్తం ఒక గుహ లాంటి ఫీలింగ్ తెప్పిస్తున్నారు. అంబియన్స్ మొత్తం అదే ఉంది, గుహలో ఉన్నట్టు. యానిమల్స్, కార్వింగ్స్ అంతా. మా స్టార్టర్ అయితే ఫస్ట్ వచ్చేసింది. స్టార్టింగ్ విత్ ప్రాన్స్ ఫ్రై. సూపర్ ఉంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ప్రాన్స్ ఫ్రై జ్యూసీగా మయోనీస్తో తింటే చాలా బాగుంది. కానీ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇలా ఓరియా దాని ఏదో ప్రొనౌన్సియేషన్ అర్థమవుతలేదు. అయితే హిమాయత్ నగర్లో ఉంది రెస్టారెంట్. తల్వార్ చికెన్ అంట. తందూర్ చికెన్ టైప్ కాకపోతే తల్వార్కి పెట్టి తందూర్ చేసిరంటే నాట్ బ్యాడ్. 50-50 అంత బాగుందని అని చెప్పలేము, కానీ ఎక్కువ అయితే ప్రాన్స్ అయితే చాలా బాగుంది. దాంతో ఇదంతా నార్మల్గా అనిపించింది. మా దాంట్లో కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమని ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఇది కూడా ఓకే. బేసికల్గా మనకి నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, ఈ పన్నీర్ లాంటివి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. నైస్. విత్ గ్రేవీ ఇచ్చారు. గ్రేవీ అండ్ రైతా. నాన్స్ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. బటర్ నాన్, బటర్ చికెన్ కూడా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. కానీ రాగానే మనం ఆగం కదా, ఇచ్చి పడేసినాం అనమాట. ఇంకా మేము రైతాతోటి మా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఒకసారి హోటల్ మొత్తం చూపిద్దామని ఇట్లా వచ్చినాము. చూస్తున్నారు కదా, మొత్తం ఇదే ఇట్లనే ఉంది. లాస్ట్కి ఇంకా సోంపిస్తారు కదా, అవి వేసుకుంటే కొంచెం హెవీగా తినేది కాస్త లైట్ అవుతుంది. అట్లనే కొంచెం కర్చీఫ్లో కూడా వేసుకొని వస్తాం అన్నమాట సోంపు. అవి మీకు ఎవరికైనా అలవాటు ఉందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. అప్పుడు ఇంకా ఇండియా కూడా విన్ అయింది.